ఇటీవలే కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకానికి అపూర్వమైన స్పందన దక్కింది. ఎక్కడ చూసినా ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా పాన్ కార్డు ఉంటే చాలు రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు బస్సు ద్వారా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ పథకాన్ని ప్రారంభించిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒకే బస్సులో ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. తాడేపల్లి నుండి సభాస్థలంకి బస్సులో ప్రయాణం చేసి అక్కడ కాసేపటి వరకు అందరూ ఈ పథకం గురించి మాట్లాడారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బస్సు ఎక్కే ముందు ఒక దగ్గర కూర్చుని సామాన్యులతో మాట్లాడడం వంటివి స్క్రిప్ట్ ప్రకారం జరిగిందే అట. ఇదంతా కెమెరాలతో షూటింగ్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదంతా చూసిన నెటిజన్స్ క్లాప్, కెమెరా, యాక్షన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కంటే బయట చాలా బాగా నటిస్తున్నాడు అంటూ ఒక పక్క వైసీపీ నాయకులు కామెంట్స్ చేస్తుంటే దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కౌంటర్లు వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఖాళీ ప్రదేశాలలో దండాలు పెట్టుకుంటూ ఎన్నోసార్లు కనిపించాడని, దానిని ఆ తర్వాత ఎడిటింగ్ ద్వారా భారీ జనాలు ఉన్నట్లు చూపించేవారని, జగన్ నటన ముందు పవన్ కళ్యాణ్ అసలు సరిపోడని, అలా నటించినందుకు ఆయనకు 11 సీట్లు వచ్చాయని కౌంటర్లు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్ వేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.